ఫ్రెండ్స్, రేబిష్ వ్యాధి అనేది కుక్క కరచడం వల్ల మనకు వస్తుంది అనుకుంటూ ఉంటాం. కానీ కుక్కతో పాటు మిగిలిన జంతువుల వల్ల కూడా మనకి ర్యాబిష్ వ్యాధి అనేది మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ ర్యాబిష్ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అలానే ఫ్రెండ్స్, ఈ ర్యాబిష్ వ్యాధి అనేది కొన్ని జంతువుల వల్ల మనుషులకైతే వస్తుంది. అలానే ఈ వ్యాధి అనేది మెదడు, నాడి మీద తీవ్రమైన ప్రభావం అయితే చూపిస్తుంది. ఈ రేబిస్ వైరస్ వచ్చిన మనిషికి అయితే సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే అతని ప్రాణాలు పోయే అవకాశమే ఉందంట. ఒకవేళ ఏదైనా వీధి కుక్క కానీ, ఒకవేళ మీ పెంపుడు కుక్క కానీ మిమ్మల్ని కరిచినట్టయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీ ర్యాబిష్ వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేయించుకోండి. అలానే ర్యాబిష్ వ్యాధికి కారణం ఒక కుక్కే కాదు, చాలా జంతువులు కూడా ఉన్నాయి. అందులో కొన్ని జంతువుల గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. అలానే అడవి వీధి పిల్లల వల్ల కూడా ర్యాబిష్ వైరస్ వచ్చే అవకాశం అయితే ఉందంట. అలానే ర్యాబిష్ వైరస్ ను వ్యాప్తి చేసే ప్రధానమైన జంతువులలో గబ్బలం కూడా ఒకటంట. అలానే తోడేళ్ళ సలేవా వల్ల కూడా మనసుకైతే ర్యాబిష్ వైరస్ వచ్చే అవకాశం అయితే ఉందంట. ఫ్రెండ్స్, ఏదైనా ఒక జంతువు కానీ మిమ్మల్ని కరిచినట్లయితే ఫస్ట్ ఆ గాయాన్ని సబ్బుతో బాగా క్లీన్ చేయండి. దాని తర్వాత ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అలానే ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.